పౌరుషం. కానీ అదే రాయలసీమ ఇప్పుడు మళ్ళీ పాత ఫ్యాక్షన్ రోజులను గుర్తు చేస్తోందా? కడప జిల్లాలో జరిగిన పెద్ద దస్తగిరి హత్య కేవలం ఒక మర్డర్ మాత్రమేనా, లేక వందల కోట్ల ఆస్తి యుద్ధమా? సొంత పార్టీ నేతలే సొంత పార్టీ కార్యకర్తను కడతేర్చడం వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? అధికారం లేకపోయినా హత్య రాజకీయాలు ఆగవా? ఇప్పుడు ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని కూటమి నేతలు సైకలాజికల్ వార్ మొదలుపెట్టారా? వైసీపీ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారా? అసలు రాయలసీమలో భయం పెరుగుతోందా, లేక వ్యూహాత్మకంగా పెంచుతున్నారా? దస్తగిరి హత్యోదంతంపై రక్తంతో తడిచిన ఆ రాజకీయం ఏందో చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకున్న పెద్ద దస్తగిరి హత్యోదంతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారింది. కేవలం ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మాత్రమే కాకుండా ఇది రాజకీయంగా ఎన్నో ప్రకంపనలకు దారితీస్తోంది. ప్రధానంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని సైకలాజికల్ డ్యామేజ్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, రాయలసీమలో నిజంగానే ఫ్యాక్షన్ భయం పెరుగుతోందా, లేక వ్యూహాత్మకంగా ఆ భయాన్ని పెంచుతున్నారా? ఈ కోణంలో ఆలోచిస్తే ప్రస్తుత ఏపీ పాలిటిక్స్ ఒక సరికొత్త మలుపు తిరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. అధికార పక్షం ఈ ఘటనను తమకు అనుకూలంగా ఎలా మలుచుకుంటోంది, విపక్షం ఎలా డిఫెన్స్లో పడిపోయిందనేది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు రాయలసీమ అంటేనే వైసీపీకి కంచుకోట లాంటిది. కానీ ఇప్పుడు ఆ పార్టీలోని అంతర్గత కలహాలు, సొంత నేతలే ఒకరినొకరు మట్టు పెట్టుకునే స్థాయికి చేరడం ఆ పార్టీ అధిష్టానానికి స్పష్టమైన ప్రమాద సంకేతాలిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, లేనప్పుడు మరో లెక్క అన్నట్లుగా ప్రస్తుతం ఆ పార్టీ క్యాడర్ పరిస్థితి తయారైంది. పార్టీ పవర్లో లేని సమయంలో కనీసం సొంత క్యాడర్ని, కింది స్థాయి నాయకుల్ని కూడా కాపాడుకోలేని దుస్థితిలో నాయకత్వం ఉందనే విమర్శలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి. ఇది పార్టీ కోసం పనిచేసే సాధారణ కార్యకర్తల్లో తీవ్రమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే రాబోయే రోజుల్లో ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో పునాదులు కదిలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే సామెత చెప్పినట్లు గోరు చుట్టుపై రోకలిపోటు అన్న చందంగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి. ఒక పక్క అధికారం కోల్పోయి డీలా పడిన ఫ్యాన్ పార్టీకి ఈ హత్య ఘటన మరింత డ్యామేజ్ చేసింది. ఇదే అదునుగా కూటమి ప్రభుత్వ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నేరుగా వారిని కిల్లర్ పార్టీ అంటూ బ్రాండ్ చేస్తూ పబ్లిక్లో ఒక బలమైన నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దౌర్జన్యాలు చేస్తారు, అవసరమైతే ప్రాణాలు తీస్తారు, సాక్ష్యాల్ని మాయం చేస్తారు అంటూ కూటమి నేతలు చేస్తున్న విమర్శలు ప్రజల మెదళ్లలో బలంగా నాటుకుపోతున్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థి బలహీనతను క్యాష్ చేసుకోవడం కామన్ స్ట్రాటజీనే అయినప్పటికీ ఇది వైసీపీ వర్గీయులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఈ దస్తగిరి హత్య ఘటన అనూహ్యంగా 2019 నాటి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ మిస్టరీని మరోసారి తెరపైకి తెచ్చింది. వాస్తవానికి వైసీపీపై ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయాల ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. వివేకా హత్య కేసు ఇప్పటికీ తేలని ఒక పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ కేసులో కూడా కోట్లాది రూపాయల లావాదేవీలు, అంతర్గత కుట్రలే కారణమని సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల విచారణలో పలుమార్లు చర్చకొచ్చింది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో దస్తగిరి హత్య జరగడం ప్రజల్లో పాత జ్ఞాపకాల్ని, ఆనాటి భయాల్ని మళ్లీ రేకెత్తిస్తోంది. పదే పదే ఇలాంటి నెత్తుటి మరకలు ఒకే పార్టీకి అంటుకోవడం కాకతాళీయం కాదనే వాదనను కూటమి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో ఆటోమేటిక్గా ప్రతిపక్షం డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ దస్తగిరి హత్య కేసు కేవలం ఒక పొలిటికల్ మర్డర్గా మాత్రమే మిగిలిపోలేదు. దీని వెనుక 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాల సెంటిమెంట్ ఉందనే వార్తలు బయటకు రావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
ఈ అంశం ఈ కేసును మరింత సీరియస్గా మార్చడమే కాకుండా ఇది పక్కాగా ఒక ఎకనామికల్ క్రైమ్ అని స్పష్టం చేస్తోంది. కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం మాత్రమే కాకుండా భారీ భూదందాలు, ఆస్తుల కోసమే సొంత పార్టీ నేతల్ని సైతం కడతేరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా సెటిల్మెంట్లు, ఆర్థిక నేరాలు రాజకీయాలతో ముడిపడి ఉన్నాయనే వార్తలు సామాన్య ప్రజల్ని తీవ్రంగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ ఎకనామిక్ యాంగిల్ కూటమి నేతల ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇక్కడే మనకు ప్రధానమైన ప్రశ్న ఎదురవుతోంది. అసలు భయం పెరుగుతోందా, పెంచుతున్నారా అని. ఒక పక్క హత్యలు, భూదందాలు నిజంగానే ప్రజల్లో గుబులు రేపుతుంటాయి. మరోపక్క కూటమి నేతలు వాడుతున్న కిల్లర్ పార్టీ అనే పదం ఆ భయాన్ని పదింతలు చేస్తోంది. ఫ్యాన్ పార్టీ అంటేనే ఒక ఫ్యాక్షన్ పార్టీ అని, వారు పవర్లోకొస్తే లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికి పోతుందనే ఒక మీమాంసను ప్రజల్లోకి బలంగా చూపిస్తున్నారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా ఒక పక్క పొలిటికల్ క్యాంపెయిన్లా సాగుతోంది. ఈ సైకలాజికల్ వార్ కారణంగా ప్రజలు ఆ పార్టీ పేరు వింటేనే కొంత వెనక్కి తగ్గే వాతావరణం సృష్టించబడుతోంది. ఇది భవిష్యత్ ఎన్నికల నాటికి ఓటర్ల మైండ్ సెట్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్న ఈ మైండ్ గేమ్ ఒక స్పష్టమైన లక్ష్యంతో సాగుతోందని విశ్లేషిస్తున్నారు. ఫ్యాన్ పార్టీకి మళ్లీ ఓటు వేస్తే ఇక అంతే సంగతులు. ఆ తర్వాత ఈ తరహా హత్యలాగవు, మీపై పగబడతారు అంటూ కూటమి నేతలు ప్రజలకిస్తున్న హెచ్చరికలు ఒక రేంజ్లో ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఒక పార్టీని కేవలం ఓడించడం మాత్రమే కాకుండా ఆ పార్టీ ఉనికినే ప్రజలు ప్రమాదకరంగా భావించేలా చేయడం వెనుక ఒక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ కనిపిస్తోంది. అధికారంలో లేకపోయినా సొంత పార్టీ నేతల్ని అంతం చేసుకునే వాళ్లు రేపు పవర్లోకొస్తే సామాన్యుల్ని బతకనిస్తారా అనే లాజిక్ ని జనం ముందు పెడుతున్నారు. ఈ వాదనలు జనంలో ఒక రకమైన అభద్రతా భావాన్ని, ఆందోళనను తీవ్రస్థాయిలో పెంచుతున్నాయి. అసలు ట్విస్ట్ ఉంది. ఇది కేవలం ఒక రాజకీయ ఆధిపత్య పోరు మాత్రమే కాదు, దీని వెనుక 100 కోట్ల విలువైన సెటిల్మెంట్లు ఉన్నాయన్న వాదన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒకవైపు కిల్లర్ పార్టీ అంటూ కూటమి నేతలు విరుచుకుపడుతుంటే, మరోవైపు డిఫెన్స్ లో పడ్డ వైసీపీ తన ఉనికిని కాపాడుకోలేక సతమతమవుతోంది. మరి ఈ దస్తగిరి ఇష్యూ స్థానిక ఎన్నికలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతోంది? అసలు వ్యూహం ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇదంతా చూస్తుంటే గాలివాటుకు తెరచాప ఎత్తినట్లు కూటమి నాయకులు ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని తమకు అత్యంత అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎప్పుడో సమసిపోయిందనుకున్న రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి మళ్లీ బుసలు కొడుతోందనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. నిజానికి దస్తగిరి హత్య పూర్తిగా ఇంటర్నల్ ఎఫైర్. కానీ దాన్ని ఒక పబ్లిక్ ఇష్యూగా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్గా కాకుండా కేవలం ఒక పార్టీ క్రూరత్వానికి ప్రతీకగా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఈ రకమైన రాజకీయ చదరంగంలో విపక్ష వైసీపీ పూర్తిగా ఇరుక్కుపోయింది. ప్రజలు కూడా ఈ పరిణామాలు గమనిస్తుంటే అభివృద్ధి వర్సెస్ వినాశనం అనే చర్చ రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో జరగనుందో ఒక క్లారిటీ వస్తోంది. కూటమి ప్రభుత్వం టార్గెట్ కేవలం 2029 అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు, అతి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా. స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థి క్యాడర్ని మానసికంగా దెబ్బతీయడానికి, వారి ఆత్మస్థైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి దస్తగిరి ఇష్యూని ఒక పదునైన ఆయుధంగా వాడుకుంటున్నారు. క్యాడర్లో మన నాయకులే మనల్ని కాపాడుకోలేరు, ఇక జనాలకు ఏం సమాధానం చెప్తాం అనే డిప్రెషన్ రావడం ఖాయం. ఒక పార్టీకి క్షేత్రస్థాయిలో జీవం పోసేది కార్యకర్తలే. అలాంటి కార్యకర్తల మైండ్లో భయం అనే బీజం నాటితే అది లోకల్ ఎలక్షన్స్లో ఆటోమేటిక్గా తమకు ప్లస్ అవుతుంది అనేది రూలింగ్ పార్టీ క్యాలిక్యులేషన్. అందుకే ఈ ఇష్యూని లోకల్ ఎలక్షన్స్ మంత్రాంగంగా కూటమి నేతలు అత్యంత చాకచక్యంగా మలుచుకుంటున్నారు.
మరోవైపు విపక్ష వైసీపీ పరిస్థితిని నిశితంగా గమనిస్తే వారు ఏ విధంగానూ సరైన కౌంటర్ అటాక్ చేయలేకపోతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. వివేక హత్య కేసు దగ్గర నుంచి తాజా దస్తగిరి ఇష్యూ వరకు ప్రతిసారి ఆ పార్టీ కంప్లీట్ డిఫెన్స్ లోకి వెళ్లిపోతోంది. సరైన లాజికల్ ఆన్సర్స్ ఇవ్వలేక, జనంలోకి క్లీన్ ఇమేజ్ తో వెళ్లలేక తీవ్ర ఇబ్బంది పడుతోంది. పైగా ఈ ఘటనలో 100 కోట్ల ఆస్తుల వ్యవహారం బయటకు రావడం వారిని మరింత ఉలిక్కిపడేలా చేస్తుంది. సొంత పార్టీ వ్యవహారమే ఇంత రచ్చగా మారితే ఇక అధికార పక్షాన్ని ఎదుర్కొనే నైతిక స్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఇది వారికి స్థానికంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇమేజ్ డ్యామేజ్ క్రైసిస్గా మారిపోయింది. ఇక్కడ ఒక ప్రధానమైన చర్చనీయాంశం ఏంటంటే 2029 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ఆ పార్టీకి అవకాశం ఇస్తే మళ్లీ దౌర్జన్యాల పర్వం తప్పదా అనే మీమాంసను బలంగా ప్రజల మైండ్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇది సాధారణ రాజకీయ విమర్శలకు భిన్నమైంది. ప్రజల్ని కేవలం ఆకట్టుకోవడం కాకుండా వారిలో ఒక డీప్ రూటెడ్ ఫియర్ ని క్రియేట్ చేయడం, మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు, రక్తపాతం, సెటిల్మెంట్లో వస్తాయన్న భయం. ఇదంతా చూస్తుంటే భయం నిజంగా పెరుగుతోందా లేక వ్యూహాత్మకంగా పెంచుతున్నారా అన్న కోర్ పాయింట్ మళ్లీ తెరపైకొస్తోంది. రాజకీయ ఎత్తుగడల్లో ఇది ఒక అత్యంత పదునైన మానసిక ఆయుధం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాయలసీమలోని కడప జిల్లా అంటే ఎన్నో దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఆ కోటను బద్దలు కొట్టడానికి డైరెక్ట్ పొలిటికల్ వార్ కన్నా ఇలాంటి సైకలాజికల్ వార్ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని కూటమి నేతలు గట్టిగా నమ్ముతున్నారు. దస్తగిరి ఘటనతో ఆ పార్టీలోని బీటలు స్పష్టంగా బయటపడ్డాయి. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కిల్లర్ పార్టీ అనే ముద్రను స్థిరపరచడంలో అధికార పక్షం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రజల్లో సైతం ఈ ఘటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరిది కేవలం రాజకీయ కుట్రగా భావిస్తుంటే మరికొందరు మాత్రం పాత రోజులు మళ్లీ వస్తాయేమోనని నిజంగానే ఆందోళన చెందుతున్నారు. ఇది అంతిమంగా కూటమి పక్షానికే పొలిటికల్ మైలేజ్ ఇచ్చే అంశంగా మారుతోంది. పాలిటిక్స్లో ఎత్తులు పై ఎత్తులు చాలా కామన్ అయినప్పటికీ ఇలాంటి క్రిటికల్ టైంలో పార్టీని సమన్వయం చేసే నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక హత్యకు సంబంధించిన ఇష్యూగా కాకుండా మొత్తం పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే స్థాయికి వెళ్లిపోయింది. సమకాలీన ఏపీ రాజకీయాల్లో అభివృద్ధి వర్సెస్ వినాశనం అనే డిబేట్ ఇప్పుడు ప్రధాన ఎజెండాగా మారింది. ఒకవైపు పెట్టుబడులు, అభివృద్ధి అంటూ కూటమి ప్రభుత్వం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంటాయి. మరోవైపు విపక్షం మాత్రం ఇలాంటి హత్యలు, ఆస్తి వివాదాలతో వినాశనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోందనే ప్రచారం పీక్స్ కి చేరింది. ఈ కాంట్రాస్ట్ ప్రజల మెదళ్లలో చాలా క్లియర్ గా రికార్డ్ అవుతోంది. భవిష్యత్తులో జరగబోయే ఏ ఎలక్షన్స్లోనైనా ప్రధాన అస్త్రంగా ఈ అంశమే మారబోతోందని విశ్లేషిస్తున్నారు. ముగింపుగా చూస్తే కడప జిల్లాలో చోటు చేసుకున్న ఈ దస్తగిరి మర్డర్ ఇష్యూ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసేలా కనిపిస్తోంది. ప్రజల్లో సహజంగానే ఉన్న భయాన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలతో అడుగులు వేస్తున్నాయన్నది నగ్న సత్యం. కిల్లర్ పార్టీ అనే ముద్ర చెరిగిపోవాలంటే విపక్షం ఒక అద్భుతమే చేయాలి. ప్రస్తుతానికైతే మైండ్ గేమ్లో, సైకలాజికల్ వార్లో కూటమి పైచేయి సాధించింది. భవిష్యత్తులో ఈ ట్రాప్ నుంచి వైసీపీ ఎలా బయటపడుతుంది, క్యాడర్లో ధైర్యాన్ని ఎలా నింపుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కదా. ఒక్కటి మాత్రం నిజం, రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉండవచ్చు, కానీ ఆధిపత్యం కోసం మనుషులను చంపుకునే సంస్కృతి ప్రజాస్వామ్యానికి చేటు. దస్తగిరి హత్యతో కడపలో మొదలైన ఈ ప్రకంపనలు 2029 ఎన్నికల నాటికి ఏ తీరానికి చేరుతాయో చూడాలి. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారా లేక వినాశనాన్ని ఆహ్వానిస్తారనేది కాలమే నిర్ణయించాలి. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం, ఈ నెత్తుటి రాజకీయం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు.
భయం గూడు కట్టుకున్న వేళ ఆ భయాన్ని పోగొట్టే నాయకత్వం ఎక్కడ ఉంది? ఇది కేవలం ఒక పార్టీ సమస్య కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న.